ఈరోజు ఎలాగైనా మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ, డైలీ మిమ్మల్ని చూస్తున్నాను, అసలు పట్టించుకోరేంటండి? చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడ కాఫీ? ఎస్. సో మీ పేరేంటి? పేరు చెప్తా కానీ ముందు నేను చెప్పేది విను. చెప్పండి. నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి నిద్రలేస్తాను. ఓ సూపర్. 5:30 నిద్ర లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అయి టిఫిన్ చేసి అమ్మ ఇచ్చిన బాక్స్ తీసుకొని 7కి బయటకొస్తాను. బయటికొచ్చాక మా ఇంటి పక్కన ఒకడు చూస్తాడు, గలీ టర్నింగ్ లో ఇంకొకడు చూస్తాడు, బస్ స్టాప్ దగ్గర ఒకడు చూస్తాడు, బస్లో మరొకడు చూస్తాడు. వీళ్ళంతా ఎవరు? డైలీ నన్ను చూసేవాళ్ళు. ఇంతమందా? అప్పుడేనా బస్ దిగాకొకడు, కాలేజ్లో ఒకడు, క్లాస్లో ఒకడు, షాప్కి వెళ్తే అక్కడ ఇంకొకడు, ఏదైనా ఊరెళ్తే బస్లో ఒకడు, ట్రైన్లో ఒకడు, ఊర్లో ఒకడు, మళ్ళీ రిటర్న్లో ఒకడు, సినిమాకి వెళ్తే ఒకడు, షాపింగ్ వెళ్తే అక్కడొకడు, బుక్ కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాళ్ళ అన్నయ్య చూస్తాడు. సరే ఎవ్వి ఆన్ చేస్తే సెకండ్కి 100 మెసేజ్లు. ఫోన్ అని రిప్లై ఇస్తే ఒకడు సెండ్ మీ పిక్ అంటాడు, మరొకడు గివ్ మీ నంబర్ అంటాడు. ఎవరొచ్చిందని మెడికల్ షాప్కి వెళ్తే షాప్ వాడు చూస్తాడు. ఇక టెంపుల్కి వెళ్తే లెక్కే లేదు. ఇంతమంది చూస్తుంటే మేమెలా బ్రతకాలి సార్? ఇవన్నీ మా డాడీకి తెలీదు. తను కాలేజ్ ఫస్ట్ రా, క్లాస్ ఫస్ట్ రా అంటాడు. ఎలా వస్తుందండి? మా బుర్ర కూడా పని చేయాలి కదా. మీ లిస్ట్ లో నేను ఎన్నో వాడిని? మీరెక్కడ చూసారు నన్ను? పెద్ద చెట్టు దగ్గర. చెట్టు దగ్గర? మీ నంబర్ 9. వాట్? 9వ వాన్నా? అగండి ఇంకా వద్దు, ఇంకేం చెప్పొద్దు. టైం అవుతుంది, మీరు వెళ్ళండి. ఓకే. సారీ, ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ? వద్దు, 9వ వాన్ని. ఇక మీ పేరు ఎందుకండి? బయలుదేరు. సరే బాయ్. 10th లో ఫస్ట్ ర్యాంక్, పోస్ట్లో కూడా ఫస్టే. మొన్నే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఫస్ట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాను. అన్నిట్లో ఫస్టే. ఫ్రెండ్స్ అందరూ అనేవారు నీకేంట్రా శ్రీమంతుడు అని. కానీ ఇక్కడ 9వ నెంబర్ వచ్చింది. బాస్, స్మాల్ డౌట్, మీ నెంబర్ ఎంత?